చూసా కమిటీ కుర్రాళ్ళు నిజంగా వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. భయ్యా ఏడిపించేశాడు భయ్యా నిజంగా. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య సినిమాలో, అంటే ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఎంత బాగా చూపించారంటే అంటే గతంలోకి వెళ్ళిపోతుంటామాట. అరే మన గతంలో చేసాం కదా అని ఫీలింగ్ అవుతుంటా. నిజంగా చెప్తున్నా, అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఫ్రెండ్షిప్ వాల్యూ అని చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఆ ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఏంది అనేది చాలా బాగా చూపించారు. అంటే మన రంగస్థలం ఏదైతే ఓరయ్యో సాంగ్ డెత్ సాంగ్ ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో ఒక సాంగ్ వాడారు భయ్య. నిజంగా గుండె ఇట్లా పిండేస్తుంది భయ్య నిజంగా. అంటే ఏడిపోయి వచ్చేసాం ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా చాలా చాలా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చే కన్నా యూత్ పాలిటిక్స్ అంటే యూత్ ఎలా ఉండాలి అంటే మనం ఇక్కడ చదువుకొని బయట దేశాలకు తిరిగినా కూడా మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్నా ఊరైనా కాపాడుకోవాలనేది చాలా చాలా కమిటీ కూరలు చాలా చాలా బాగా చూపించాను. నిజంగా చెప్తాను, కమిటీ కూర సినిమా వచ్చిన తర్వాత సినిమా బాగుంది, నాకు నచ్చింది, సినిమా ఆడుతుంది. ఈ పదాలు అనేది చాలా చిన్న పదాలు, ఇవి దెత్తడి పోచామంటే రచ్చ రంబాల బీలింగ్ వెళ్తాం అంతా చాలా మంది నిజంగా నేరేక కొన్ని మేడం నిజంగా ఈ ఇయర్ కలిసి వచ్చే ఇయర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఒక సాంగ్ ఉంటుంది అన్న, డబ్బులు ఇచ్చినోని మింగా డబ్బులు తీసుకున్నాను మింగా అనే సాంగ్ ఉంటుంది భయ్యా. నిజంగా వేరే సెకండ్ హాఫ్ వచ్చిందా యూత్ పాలిటిక్స్, అప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడన్న. అలా అయితే ఒక పెద్ద తలకాయ మీద పోటీ వేసినప్పుడు చిన్నవాడు ఓడిపోతాడు అన్నది నిజంగా. ఓటమి అనేది సహజమే, కానీ గెలవడం అనేది ఫిక్స్ అన్నది నిజంగా. పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు ఆ టైంలో నిజంగా. నిజంగా మేరా భారత్ మహానం ప్రౌడ్ టు బి నేను ఇండియన్ అన్న ఫీలింగ్ అయింది నిజంగా. సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబీ రామ ఈ సినిమా హిట్టురా మామ అన్న ఫీలింగ్ అయింది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ సిట్టింగ్ లేసం థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. చింతపండు రసం బ్యాగ్ మిస్ రసం వాషింగ్ పౌడర్ ఇన్మా సినిమా చూడపోతుంది మీ కర్మ అన్న ఫీలింగ్ అంది. చిన్న పెద్ద ముసలి ముడత ప్రతి ఒక్క సినిమా కనెక్ట్ అన్న నిజంగా. నాకు సినిమా చాలా 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 బాగా నచ్చింది.